నేను దుబాయ్లో చూసింది, సింగపూర్లో నేను తిరిగింది 2 దేశాలు. ఇక్కడ ఒక వెహికల్, అక్కడ ఒక వెహికల్, మధ్యలో 2 వెహికల్స్ వెళ్ళేంత గ్యాప్ ఉంటుంది. కానీ మధ్యలో దూరిపోరు మనకి మళ్ళీ. మనకి ఇక్కడ ఎట్లా టర్నింగ్ తిరుగుతున్నప్పుడు కూడా కారోడికి గుండె అరచేతుల్లో ఉంటుంది. ఆ టర్నింగ్ తిరుగుతున్నప్పుడు కూడా ఎట్లా దూరతాడు 2 వీలర్. అది తగులుతుందిరా అని అనలేడు, నువ్వు లోపల నుంచి ఏమనుతాడు. ఇది సివిక్ సెన్స్. సివిక్ సెన్స్ అనేటటువంటి దాన్ని నువ్వు ప్రమోట్ చేయి, తప్పులే. సివిక్ సెన్స్ ఉంది కాబట్టి అది గొప్ప దేశం అనక. అక్కడికి వెళ్ళి వాస్తవంగా మనోడు బతకడానికి ఇబ్బంది, ఇక్కడ స్వేచ్ఛ అనుభవించినోడు అక్కడ బతకలేడు ఓ రకంగా. కాబట్టి ఇదేదో గొప్పవారి గోత్రాలు పెరుమాళ్ళకి కానీ అట్లాంటిది సింగపూర్ అంటే అద్భుతం అనేటటువంటి అమాయకత్వం నుంచి బయటికి రావాలి. కానీ ఇక్కడ మంత్రి ఈశ్వరన్ మీద ఉన్న అవినీతి కేసుల వల్లే ఇప్పుడు జగన్ ఒక క్రిమినల్, దానివల్లే సింగపూర్కి మనకి మధ్య సంబంధాలు దెబ్బతినేసి ఇప్పుడు మళ్ళీ అవి పునరుద్ధరించుకోవాలంటే మంత్రులు ఇక్కడి నుంచి సింగపూర్ పంపించి వాటిని పటిష్టం చేసేలాగా నేను చేయబోతున్నాను అని చెప్పడానికి కారణం అదేనా? సింగపూర్కి వీళ్ళు ఎంత ఎక్కువగా ప్రయారిటిస్తారో వీళ్ళని అంత అవినీతి పరులని జగన్ చెప్పడానికి ఉపయోగపడుతుంది. జగన్కి ఒక అవకాశం ఏమో, జగన్కి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. సింగపూర్లో మన రాజకీయ నాయకులు 2-3 పేర్లు చెప్పి వాళ్ళ హోటల్ ఏదంటే చూపెడతారు తెలుసు. అక్కడ సింగపూర్లో నేను పేరు చెప్పడం ఎందుకు గాని, మా దేశానికి సంబంధించిన నాయకుడు హోటల్ ఉందంట కదా ఎక్కడ అంటే, అదిగో చూపెడతారు అక్కడ. అంటే